డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన స్నేహితులారా, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ చాలా స్పెషల్ తెలుసా? థ్యాంక్ యూ. హ్యావింగ్ కాఫీ. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. డియర్ ఫ్రెండ్స్, మనం రోజు పూజలు చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తుంటాం? మళ్ళీ దేవుడికి ఒక పూజా గది కడతాం. వై? బికాజ్ మనం ఎంతసేపు పూజా గదిలో కూర్చుంటామో, ఎన్ని గంటలు పూజా గదిలో కూర్చుంటామో అన్ని సంవత్సరాలు ఎక్కువగా బతుకుతాం. జనరల్ పీపుల్ రిటైర్మెంట్ అయిన తర్వాత దే వాంట్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్, మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్, మచ్ ఆఫ్ దేర్ టైమ్ ఇన్ పూజా రూమ్. ఎందుకు అంటే ముసలోళ్ళు అయిపోయారు, ఇంకేముంటుంది వాళ్ళకి, భక్తి భక్తి భక్తి, దేవుడు దేవుడు దేవుడు, ఇంకా దేవుడు తప్ప ఎవరు లేరు కదా అని వాళ్ళ చమత్కారపు మాటలు. లేదు, మనం దేవుడి రూమ్లో దేవుడితో ఎంతసేపు గడుపుతామో, ఎన్ని గంటలు స్పెండ్ చేస్తామో అన్ని సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం. అంటే మన లైఫ్ స్పాన్, మన యొక్క ఆయుష్, మన యొక్క లాంగివిటీ, ఇవన్నీ మన యొక్క ఎంత ఉంది, నూకలు. అరే వాడికి నూకలు చెల్లిపోయినాయి అంట. మనకి వైట్ రేషన్ కార్డ్ ఎంత ఉంది, పింక్ రేషన్ కార్డ్ ఎంత ఉంది, అసలు మన రేషన్ కార్డ్ ఉందా లేదా, అసలు మన రేషన్ కార్డు చింపేశారా? అయ్యో బాబోయ్, రేషన్ కార్డు చింపేశారా? మా ఆయన చింపేశాడు నా రేషన్ కార్డు. అయ్యో నిజంగా నాది భర్త నా రేషన్ కార్డు చింపేశాడు. వాటరే ఏమన్నా ఉందా అసలు మ్యాజిక్ దాంట్లో? వద్దురా అంటే వినలేదు, వద్దండి అంటే వినకుండా నా రేషన్ కార్డు చింపేశాడు. ఇప్పుడు నాకు ఎవరు కొత్త రేషన్ కార్డు ఇవ్వట్లేదు. సరే ఫ్రెండ్స్, ఈరోజు చక్కగా బర్త్డే పార్టీ చేసుకొని కేకులు తిన్నాం. లోకల్ ఎమ్మెల్యే మన దండుగల యాదగిరి అన్న కేక్ పెట్టారు. నేను అన్న టీ పార్టీ బాగుంది, మంచిగా ఎమ్మెల్యే అయితే ఇంకా పెద్ద పార్టీ చేసుకోవచ్చు, థమ్స్అప్ పార్టీ చేసుకోవచ్చు, టీ పార్టీ అయినా అని అంటే, అలాగే అమ్మా నీ నోట్తో అన్నాక అవ్వకుండా ఉంటుందా? అయితే ఇది గరికపాటి వారు మరి పూజా రూమ్లో ఎక్కువసేపు స్పెండ్ చేయమని తన యొక్క ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, శిష్యులకి, డివోటీస్కి, స్టూడెంట్స్కి, విద్యార్థులకి చెప్పారు. నేను కూడా ఆయన విద్యార్థిని. గురుగారు అంటే నాకు చాలా అభిమానం. మాది గురు శిష్యుల సంబంధం, నాట్ ఫిషర్ మ్యాన్ అండ్ ఫిష్. అయితే ఈ గురు శిష్యుల సంబంధంలో నేను ఒకటి గమనించాను. ఒకరోజు నేను ఏదో డౌట్ ఉండి, అంటే కాళిదాసు రాసిన మేఘ సందేశం అనే బుక్, నావల్, మేఘ సందేశం అనే నావల్ కాళిదాసు రాశారు. అయితే దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి అనేసి అడుగుదామని వెళ్తే వాళ్ళ అబ్బాయి, అయ్యో గరికపాటి నరసింహారావు గారి పెద్ద అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతున్నాడు. రే నీ అబ్బా, రే మీ డాడీ, మీ నాన్నగారు ఏంటో ఇంత పెద్ద అయినా భారతరత్న అవార్డు అందుకోబోతున్న మనిషి, పద్మశ్రీ, పద్మభూషణ్ వచ్చిన ఆయన, శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో సమానం, హీరో కృష్ణ, ఘట్టంనేని కృష్ణతో ఈక్వల్, దిలీప్ కుమార్ తర్వాత అంతటూ ఏమన్నా సిగ్గుందరా నీకు? మీ నాన్న పరుగు తీస్తున్నావు అంటే, ఊరుకో మేడం సిగరెట్ తాగుతున్నా, నా బర్త్డే. అయ్యో బర్త్డే అయితే సిగరెట్ తాగుతారా? ఎవరైనా బర్త్డేకి సిగరెట్ తాగుతారా? వచ్చి మీ ఇంటి పరువు, మీ కులం పరువు, వంశ గౌరవం అంతా తీస్తున్నావు అంటే, ఏం కాదు, మా ముత్తాత కూడా తాగాడు సిగరెట్, 100 ఏళ్ళు బతికాడు. ఆ తర్వాత మా తాతగారు తాగాడు సిగరెట్, అంటే బీడి, గణేష్ సుట్టా బీడి, ఆయన 100 ఏళ్ళు బతికాడు. మా నాన్నగారు మరి ఏమో ఆయన ఇష్టం, ఆయన అలవాట్లు ఆయన ఇష్టం. ఐఎమ్ నాట్ కనెక్టెడ్, ఐఎమ్ నాట్ కన్సర్న్. నేను పట్టించుకోను, నేను ఇంటర్ఫియర్ అవ్వను. ఐ డోంట్ పోక్ ఇన్ టు అదర్స్ మ్యాటర్స్.
తాత ముత్తాతలాగా 100 ఏళ్ళు బతుకుతారు సిగరెట్ తాగుతారు. ఒరే వాళ్ళు గణేష్ వీడియో గంట సుట్టో తాగారా తెచ్చివ్వండి. 555 సిగరెట్లు తెలుసు నాకు తెలిసిన సిగరెట్లు 555. నేను చదివిన తొలి కవిత నీ పేరు అన్నట్టుగా, నేను రచయిత్రిని కాదన్న వాళ్ళని కత్తితో పొడుస్తా అన్నట్టుగా. చూడండి చిన్న పిల్లోడు అలా మాట్లాడితే ఎలా ఉంటుందండి పెద్దవాళ్ళకి. నేను చెప్తానులేండి నాన్నగారికి అంటే అప్పుడు భయంతో 555 సిగరెట్ బాక్స్ దాచిపెట్టాడు. మనం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటామా అని చాలామంది అంటూ ఉంటారు. మా ఇంటికి వచ్చి రోజు 10 మంది మినిమం ఫ్రీగా తింటుంటారు. మా అమ్మ నాన్న అలా అలవాటు చేశారు అందరికి, చుట్టాలకి రోజులకి స్నేహితులకి అందరికీ కమ్మసత్రం అన్నాడు. నేను ఎప్పుడు నేను ఒక పేరు పెట్టాను మీ ఇంటికి కమ్మసత్రం. సిగ్గులేదా మీకు? రోజు కమ్మోళ్ళందరూ వచ్చి తినిపోతూ ఉంటారు ఫ్రీగా. మళ్ళీ ఏడుపు నా మీద పడి ఏడుస్తుంటారు. అరే నువ్వు పెద్దయ్యాక ఎవరు చేసుకుంటావు అంటే రాజేష్ ఖన్నా అని. ఇంకెవరు చేసుకుంటా? నాకు తగ్గ అందగాడు ఎవరున్నారు ఇండియాలో? రాజేష్ ఖన్నా అయ్యే కదా, రాజేష్ ఖన్నాని చేసుకుంటా అంటే అందరు ఏడుస్తారు. రాజేష్ ఖన్నాని చేసుకుంటావా అది ఇది అంత ఏడుపు ఏంటండి? మియా బీవీ రాజీ క్యా కరేగా గాజీ. సరే ఇప్పుడు మనం హకీంజీ గురించి చెప్పుకుంటూ ఉల్లిపాయలు కిలో ఎంత అనకూడదు. అయితే ఇలా గరికపాటి నరసింహారావు గారి అబ్బాయి చాలా 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 అల్లరి పనులు చేస్తున్నాడంట. కొంచెం సార్కి చెడ్డ పేరు రాకుండా చూస్తే బాగుంటుంది. మా మదర్ ఎప్పుడు అంటే పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనం, వాళ్ళ జాతకాల్ని మనం అంటే డెలివరీ అవ్వం. దే డెలివర్ దేర్ ఓన్ జాతకాలు. అందరూ అరుణ ఎప్పుడు చదువులో ఫస్ట్, ఆకాశం అంత చదువు. ఏంటి మీ మగపిల్లలకి చదువు రాలేదు? వాళ్ళ అన్నయ్యలకి, పెద్ద అన్నయ్యకి, చిన్న అన్నయ్యకి అంటే నేను వాళ్ళ జాతకాలని కనలేదండి, వాళ్ళనే కన్నాను. వాళ్ళ జాతకాలు వాళ్ళు డెలివరీ అవుతారు. సో డియర్ ఫ్రెండ్స్ ఆర్ చుట్టాలు ఆర్ బంధువులు ఆర్ ఎనిమీస్ ఆర్ శత్రువులు, వెల్ విషర్స్, ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే ఎవరి లైఫ్, ఎవరి అలవాట్లు, ఎవరి ఉద్దేశాలు, ఎవరి ఒపీనియన్స్, ఎవరి అభిప్రాయాలు, టేస్ట్, అభిరుచి వాళ్ళది. థ్యాంక్ యూ. ఈ అందమైన సాయంత్రాన్ని అందంగా గడపండి, చాలా అందంగా. థ్యాంక్ యూ.